హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో బంజారాస్ న్యాచురల్ హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలనేసి మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. ఇది బంజారాస్ హెన్నా పౌడర్ అండి, ఇది బీట్రూట్, ఇది కాఫీ పౌడర్ అండి, పెరుగు, ఉసిరి పౌడరు, టీ పొడి అండి. టీ డికాషన్ కలుపుకోవాలి. ఓ కప్లో ఓ టీ గ్లాసులు వాటర్ వేసి ఓ 4 స్పూన్స్ టీ పొడి వేసి డికాషన్ చేసుకోవాలి. బీట్రూట్ని జ్యూస్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో హెన్నా పౌడర్ వేసి దాంట్లో ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ మొత్తం వేసేయాలండి. బ్రూ వేసుకుంటే ఇంకా మంచిదండి. నా దగ్గర బ్రూ లేదు, అదే ఇది వేసాను. ఇది పెరుగు 2 స్పూన్లు వేసుకోవాలి. ఉసిరి పౌడర్ ఒక 2 స్పూన్లు, టీ డికాషన్ అండి. డికాషన్ వేస్తూ కొద్దిగా డికాషన్, కొద్దిగా బీట్రూట్ జ్యూస్ వేస్తూ కొద్దిగా కలుపుకోవాలండి. పలుచగా అవ్వకుండా కొంచెం వేస్తూ కలుపుకోవాలండి. చూసారా, వీడియోలో చూస్తున్న మాదిరిగా కొద్దిగా బీట్రూట్ జ్యూస్, కొద్దిగా డికాషన్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. థిక్నెస్ని బట్టి మన హెయిర్కి మరీ పలుచగా అయితే కారిపోద్దండి, తల మీద నుంచి చిరాగ్గా ఉంటుంది. ఈ హెన్నా అనేది ముందు రోజు కలిపి ఉంచుకోవాలండి. ఓవర్ నైట్ అంతాను అలా ఉంచేసి నెక్స్ట్ డే తలకి అప్లై చేసుకోవాలి. కలిపి హెన్నా మిక్స్ చేసిన తర్వాత ఒక పొలిథిన్ కవరు హెన్నా బౌల్ పైన పెట్టేసి నైట్ మొత్తం అలా ఉంచేసి నెక్స్ట్ డే కవర్ తీసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. సరే అండి, ఈవిడ హెయిర్ మొత్తం వైట్గా ఉంది కదా, సరే హెయిర్ మొత్తం వైట్గా ఉంది. హెయిర్ మొత్తం అప్లై చేయాలండి. స్కాల్ఫ్కి, చిగుళ్ళకి మొత్తం అప్లై చేయాలి. ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం ఓవరాల్. ఫస్ట్ మిడిల్ పార్ట్లో కొద్దిగా హెయిర్ ఒక పాయి తీసుకోవాలండి. అది ఫస్ట్ స్కాల్ఫ్కి హెన్నా మొత్తం అప్లై చేసుకోవాలి. హెన్నా మొత్తం స్కాల్ఫ్ మొత్తం పట్టేటట్లు హెన్నా అప్లై చేసుకొని చిగుళ్ళు వరకు చేత్తోనే రాయాలండి. బ్రష్ పెడితే మొత్తం హెయిర్ మొత్తం హెన్నా కవర్ అవ్వదు, అందుకే చేతితో తీసుకొని చేతితోనే మొత్తం మసాజ్ చేసేటట్లు వీడియోలో చూపిస్తాను కదా, ఆ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. హెయిర్ని రోల్గా చేసి ఆ పాయిని, హెన్నా పెట్టిన పాయిని రోల్గా చేసి ముడిలో పెట్టుకోవాలండి. చూసారా, ఇదే మాదిరిగా ముడిలో పెట్టుకొని హెన్నా పేస్ట్ని ఆ ముడి మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేస్తే ఆ ముడి అనేది విడదండి. ఆ పక్కనే మళ్ళీ నెక్స్ట్ పాయి తీసుకోవాలి. కొద్ది హెయిర్ తీసుకోవాలండి, ఎందుకంటే వైట్ హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి మరీ ఎక్కువ తీసుకున్న హెయిర్ మొత్తం హెన్నా కలవదు. అందుకు కొంచెం చిన్న పాయలు తీస్తూ హెన్నా అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్కి బ్రష్తో పెట్టిన చివర్ల వరకు మాత్రం హ్యాండ్స్తో రాసుకోవాలండి. హెన్నా అనేది అప్లై చేయాలి. రైట్ సైడ్ పాయి తీస్తే లెఫ్ట్ టర్న్ చేయాలండి ముడికి, లెఫ్ట్ సైడ్ పాయి తీస్తే రైట్ టర్న్ చేయాలండి ముడికి. హెన్నా పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. హెన్నా అనేది 15 డేస్కి ఒకసారి తలకి అప్లై చేసుకోవడం వల్ల వైట్ హెయిర్ గురించే కాదండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది, డాండ్రఫ్ ఉన్నా పోతుంది, హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా వస్తుందండి. ఇంకా హెన్నాలో మిక్స్ చేసుకోవాలనుకుంటే నిమ్మకాయ వేసుకోవచ్చండి. ఇంకా ఎగ్ వైట్ ఉంటుంది కదండి, ఎల్లో కాకుండా ఎగ్ వైట్ వేసుకోవాలి. ఎగ్ వైట్ వేసుకోవాలని అనుకుంటే తలకి హెన్నా అప్లై చేసేటప్పుడు మాత్రమే వేసుకోవాలండి. ముందు రోజు మిక్స్ చేసేటప్పుడు మాత్రం ఎగ్ వైట్ వేయకూడదు, వేస్తే నీచు వాసన వస్తుంది. అందుకే అప్లై చేసే రోజేని తలకి ఎప్పుడు పెట్టుకుంటామో అప్పుడే ఎగ్ వైట్ వేసుకొని మిక్స్ చేసి తలకి అప్లై చేసుకోవాలండి. చూసారా, మొత్తం స్కాల్ఫ్కి బాగా పట్టుకోవాలండి. హెన్నా మొత్తం స్కాల్ఫ్ పడితే వైట్ హెయిర్ అనేది స్కాల్ఫ్ నుంచి ఉంటుంది కదా, కవర్ అవుద్దండి. ఇలా చిన్న పాయలుగా తీసి ఇలా నాట్ వేసుకొని అప్లై చేయడం వల్ల ఏంటంటే హెయిర్ మొత్తం హెన్నా కంప్లీట్గా కవర్ అవుతుంది, హెయిర్ మొత్తం పడుతుందండి. నార్మల్గా రాసుకుంటే కొంతవరకు పడుతుంది, కొంతవరకు పడుతుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. హెన్నా పెట్టుకోవడం వల్ల యూజే అవుద్ది కానీ ఇప్పుడు యూజ్లెస్గా ఉండదండి. హెన్నా పెట్టుకోవడం వల్ల అన్ని విధాలుగా హెయిర్ హెల్తీగా ఉంటుందండి. ఇంకో విషయం అండి, హెన్నా పెట్టుకునే రోజు మాత్రం ఎటు పరిస్థితిలో షాంపూ వాష్ చేయకండి. హెన్నా పెట్టుకునేక ఒక 1 అవర్ అలానే తలకి ఉంచేసి 1 అవర్ తర్వాత నార్మల్ వాటర్తో
హెడ్ బాత్ చేసుకోండి, షాంపూ వాష్ చేయకండి. నెక్స్ట్ డే మార్నింగు షాంపూ వాష్ చేసుకోండి. హెన్నా పెట్టిన వెంటనే మీరు షాంపూ వాష్ చేస్తే కలర్ అనేది పోతుందండి, ఎక్కువ రోజులు ఉండదు. అందుకు హెన్నా పెట్టేటప్పుడు నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగు షాంపూ బాత్ చేసుకోండి. షాంపూ పెట్టి స్నానం చేయండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చూసారా, ఫ్రంట్కి కూడాను స్కిన్కి తగలకుండా రాయాలండి. ఒకవేళ స్కిన్కి తగులుతుంది అని మీకు ఏమాత్రం అనిపిస్తే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, మాయిశ్చరైజర్ స్కిన్కి, అదే హెయిర్ దగ్గర స్కిన్కి మొత్తం మాయిశ్చరైజర్ అప్లై చేసేసి అప్పుడు మీరు హెన్నా అప్లై చేసుకోండి. దానివల్ల ఒకవేళ మీకు ఈ హెన్నా అనేది మీ స్కిన్కి తగిలినా అంటుకోదండి. స్కిన్కి అంటుకొని కలర్ చేయడం కలర్ ఉండడం ఏమనిపించదు, బాగుంటుంది. ఇంతవరకు మీరు నా ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. నేను ఇలాంటి వీడియోలు చాలా పెడతానండి. మీకు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు పెడుతూ ఉంటాను. చూసారండి, మధ్యలో బ్యాక్ సైడ్ అనేది ఇలా పాపిళ్ళ రావాలండి. అంటే మనం ఏంటంటే మధ్యలో 2 పార్ట్స్గా తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి. సరే, ఇలా మొత్తం ఇలా ముడిగా వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.